వెల్కమ్ టు డే 17 ఆఫ్ 100 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్. నేను చేసేది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఈటింగ్ విండో 16:8. నా ఈటింగ్ విండో మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అయితే ఈవినింగ్ 6 o'clockకి క్లోజ్ అయిపోతుంది. నేనైతే డే 17ని లెమన్ వాటర్తో స్టార్ట్ చేశాను. డీటాక్స్ వాటర్ తీసుకున్న 45 minutes తర్వాత బ్రేక్ఫాస్ట్లోనికి ఎగ్ బనానా ప్యాన్ కేక్స్ అయితే తీసుకున్నాను. సో ఎగ్ బనానా ప్యాన్ కేక్ తయారు చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 స్పూన్ హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ అయితే వేసుకోవాలి. ఈ హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ రెసిపీ మన ఛానల్లో లాంగ్ వీడియోస్లో ఉంటుంది. తప్పకుండా ఛానల్ విజిట్ చేసి వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రోటీన్ పౌడర్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ గోధుమ పిండి అలాగే కొంచెం యాలకుల పొడి వేసుకొని ఈ 3 బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులోనే బాగా పండిన అరటిపండుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని ఉండలు లేకుండా ఒకసారి మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో ఒక ఎగ్ని అయితే వేసుకొని ఉండలు లేకుండా ఎలాంటి లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కనుక కొంచెం స్వీట్ కావాలి అనిపిస్తే కొంచెం బెల్లం పొడిని అయితే వేసుకోవచ్చు. వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో ఎలాంటి ఈనో పౌడర్ కానీ బేకింగ్ పౌడర్ కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఏమి యాడ్ చేయకపోయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా కలుపుకున్న ఈ మిక్స్లో 1 స్పూన్ గుమ్మడి గింజలు అయితే వేసుకోవాలి, పంప్కిన్ సీడ్స్. ఇలా వేసుకోవడం వల్ల మనకి మధ్య మధ్యలో తింటున్నప్పుడు తగులుతూ చాలా క్రిస్పీగా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకొని ఒక 10 minutes అయితే రెస్ట్ ఇవ్వాలి. సో 10 minutes రెస్ట్ ఇచ్చిన తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దాని మీద గీ కానీ బటర్ కానీ వేసుకోవాలి. నేనైతే గీ వేసుకున్నాను. గీ కొంచెం కాగిన తర్వాత అది ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసుకొని మన ప్యాన్ కేక్ మిక్స్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా పెనం మీద వేసేసుకోవడమే. మీకు పెద్దగా కావాలంటే పెద్దగా కూడా వేసుకోవచ్చు. నేనైతే చిన్న చిన్నగా వేసుకున్నాను. వేసుకొని 2 వైపులా కాల్చుకుంటే మనకి ఎంతో టేస్టీ ఎగ్ బనానా ప్యాన్ కేక్స్ అయితే రెడీ అయిపోతాయి. ట్రస్ట్ మీ గైస్, దీన్ని మీరు తప్పకుండా మీ డైట్ జర్నీలో ఒక్కసారైనా ట్రై చేయాలి. సో ఇది అయిపోయిన తర్వాత నేను డైలీ యాక్టివిటీస్ చేసుకున్నా. మధ్యలో ఆకలి వేస్తే కొంచెం బ్లాక్ కాఫీ తీసుకున్నాను. అలాగే లంచ్ చేయడానికి యాజ్ యూజువల్గా 1/2 hour ముందు అవిసె గింజల వాటర్ అయితే తాగేశాను. ఇంకా లంచ్లోనికి నేనైతే క్యారెట్ ఎగ్ ఫ్రై చేసుకుందాం అనుకున్నా. సో దానికోసం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులోనే 4 దంచిన వెల్లుల్లిపాయలు వేసుకున్న. వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి ముక్కలు, ఒక ఎండుమిర్చి ముక్కలు అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఈ తాలింపు అంతా బాగా ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే మనం సన్నగా తురుము పెట్టుకున్న క్యారెట్ తురుమును అయితే వేసేసుకొని ఒక 2 minutes పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ కర్రీ కుక్ చేయడానికి మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి, చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే మన టేస్ట్కి సరిపడినంత ఉప్పు, కొంచెం కారం వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇవి 2 minutes బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక ఎగ్ కొట్టేసి వేసుకోవాలి. వేసుకొని ఎగ్కి సరిపోయినంత సాల్ట్, కారం వేసుకొని ఒక 2 minutes వెయిట్ చేసి తర్వాత మనం బాగా కలిపేసుకుంటే మనకి క్యారెట్ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. దీన్ని నేను రోటీ కాంబినేషన్గా చేసుకున్నాను. రోటీలు కూడా నేను ఎలా చేశానంటే నార్మల్గా గోధుమ పిండితో కలిపేసుకొని సాల్ట్ వాటర్ వేయకుండా బాగా కలిపేసుకొని రోటీలా చేసేసుకొని కాల్చేటప్పుడు మాత్రం పైన కొంచెం క్యారెట్ తురుము అలాగే నువ్వులు కూడా వేసుకున్నాను. మనకి కొంచెం హెల్దీగా బాగుంటుందని చెప్పేసి డైలీ ఒకేలా రోటీ తినకంటే ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే మనకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా. సో నేనైతే ఇలా నువ్వులు క్యారెట్ తురుము వేసుకొని 2 పక్కల బాగా ఫ్రై చేసుకున్నాను. వీటి టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా నా లంచ్ ప్లేట్లోకి వచ్చేసి 2 రోటీ క్యారెట్ ఎగ్ ఫ్రైతో నా లంచ్ అయితే ఫినిష్ చేసేసాను. ఈవినింగ్ అరౌండ్ 6 o'clockకి ఏబీసీ జ్యూస్ తాగాను. నైట్ పడుకునే ముందు జీరా వాటర్ తాగేసి నా డే 17 అయితే ఫినిష్ చేసేసాను. నేను ఈ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు నా వెయిట్ వచ్చేసి 77.45 grams. ఈ 100 daysలో నేను ఎంత వెయిట్ లాస్ అయినా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.